హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు పోలీ పాడ్యమే కదండి, కార్తీక మాసంలో ఆఖరి రోజు కదా. నేనైతే ఉదయాన్నే 4 గంటలకైతే లేచానండి. లోపల దేవుడి దగ్గర కూడా అయితే దీపం పెట్టేసుకున్నాను. బయట తులసం దగ్గర దీపం పెడదామని చెప్పేసి నీళ్ళేసి కడిగి పసుపు అయితే రాస్తున్నానండి. ఇలా పసుపుతో రాసిన తర్వాత బియ్యపిండితో ముగ్గు అయితే వేస్తున్నానండి. బియ్యపిండితో వేస్తే మంచిది ముగ్గు, అందుకే మొత్తం అంతా ముగ్గు వేస్తున్నానండి. ఇక్కడైతే పద్మ వేసాను, నేను పద్మ వేసి చుట్టూ అయితే గీతలు వేస్తున్నాను. ఈ కార్తీక మాసం అంతా చేయని వాళ్ళు ఈ రోజు చేసుకుంటే చాలా పుణ్యం అండి. పౌర్ణమి రోజు సోమవారాలు 365 ఒత్తులు వెలిగించిన వాళ్ళు కూడా ఈ రోజు అయితే వెలిగించుకోవచ్చు. ఆ శివుడి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుందండి. ఈ కార్తీక మాసం చేసినంత పుణ్యమే ఈ ఒక్కరోజు పూజ చేసుకున్నా కూడా అంత పుణ్యం వస్తుందండి. ఇలా ముగ్గేయడం అయిపోయిన తర్వాత పసుపు కుంకాలు అయితే వేస్తున్నానండి. ముందుగా పసుపు వేసుకుని తర్వాత కుంకుమ అయితే వేస్తున్నాను ముగ్గు మీద. అలాగే తులసం దగ్గర కూడా పసుపు కుంకుమ అయితే వేస్తున్నానండి. ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే తులసి మొక్క విష్ణుమూర్తితో సమానం. అలాగే ఒక వెడల్పాంటి పళ్ళెం తీసుకోండి, మీ దగ్గర ఎంత పెద్ద పళ్ళెం ఉంటే అంత పళ్ళెం మంచిది. దాని నిండా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకుని దానికి చుట్టూ పసుపు కుంకుమ రాసి బొట్టలు అయితే పెడుతున్నానండి నేను. తులసమ్మకు కూడా పువ్వులు పెడుతున్నానండి. ఇక్కడ మనకి ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో పూజ చేసుకోవడం మంచిది. అలాగే ముగ్గు మీద కూడా ఒక పువ్వు పెట్టానండి. ముగ్గు మీద కూడా పువ్వులు పెట్టిన తర్వాత మనం నీళ్ళు వేసుకున్న పళ్ళని తీసుకెళ్ళి తులసమ్మకి ఎదురుగా అయితే పెట్టానండి. ఆ నీళ్ళలో మనము కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం గంగాదేవికి పసుపు కుంకాలు సమర్పిస్తున్నట్టు అర్థం దానికి. తర్వాత కొన్ని అక్షింతలు కూడా వేయాలండి. అక్షింతలు వేసిన తర్వాత పువ్వులను కూడా సమర్పించుకోవాలి గంగాదేవికి. నీళ్లు గంగాదేవితో సమానం అండి, మనం ఇవన్నీ గంగాదేవికి సమర్పిస్తున్నట్టు అనమాట. అలాగే తులసమ్మ ముందు కూడా దీపం పెట్టడానికి అయితే నేతితో అయితే దీపం పెడుతున్నానండి. కార్తీక మాసంలో నేతితో దీపం పెడితే చాలా మంచిదండి. తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను అనమాట నేతితోటి. అలాగే దీపం పెట్టడానికి ఒక అరటి డబ్బా తీసుకున్నానండి. మీరు అరటి డబ్బా బరువు లేని చూసుకుని తీసుకోండి, కొంచెం తేలిగ్గా ఉండేది లేతదైతే తీసుకోండి, అలా అయితేనే మనకు నీటిలో మునగదు. ఆ అరటి డబ్బకి గంధం, పసుపు, కుంకుమ అయితే పెట్టానండి. పెట్టి మధ్యలో ఒత్తులు అయితే పెట్టానండి. నేను 33 ఒత్తులు అయితే పెడుతున్నానండి. 33 ఒత్తులు దేనికంటే కార్తీక మాసం 30 రోజులకి 30 ఒత్తులు, ఒకటి శివుడికి, ఒకటి గంగాదేవికి, ఒక వినాయకుడికి అండి. ఇలా పెట్టిన తర్వాత దీపం అయితే ముట్టించానండి. ముట్టించిన తర్వాత అగరబత్తీలు అయితే వెలిగించానండి. అగరబత్తీలు అయితే వెలిగించి ధూపం అయితే చూపిస్తున్నాను దేవుడికి. అలాగే మనం వెలిగించిన ఒత్తుల దగ్గర ప్రసాదం కూడా పెడుతున్నానండి. వడపప్పు అయితే మంచిది, వడపప్పులో పలుకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నెల రోజులకు సరిపడగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు. ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చి కళ్ళకైతే దండం పెట్టుకుంటున్నానండి. మనం ఆ దీపాన్ని వెలిగించినప్పుడు మనసులో విఘ్నేశ్వరుని తలుచుకుంటూ మనం ఆ దీపాన్ని వెలిగించుకుంటే మనకి ఎలాంటి విఘ్నాలు ఉండవండి. అలాగే మనం దీపం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదంలో కొంచెం ప్రసాదం అయితే అరటి డప్పులో పెట్టాలండి. అరటి డప్పులో పెట్టి మనం నీళ్ళలో నెమ్మదిగా అయితే వదలాలండి. చూసుకోండి, బరువు ఉంటే ఎక్కువ మునిగిపోద్ది. మనం నీళ్ళలో వేసి ఊరికి అలాగే ఎదరకి అలా గెడ్డుతూ ఉండాలి.
అలా దీపాన్ని మనం ఒకసారి నీటిలో వదిలిన తర్వాత మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 ప్రదర్శనలయితే చేశాను. 3 ప్రదర్శనలు చేసి దేవుడికైతే దండం పెట్టుకున్నానండి. మనస్ఫూర్తిగా ఆ శివుడి అనుగ్రహం మీ అందరికీ ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి. పూజ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పెసరట్లేసానండి. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే డ్యూటీకెళ్ళిపోయారు ఇప్పుడు. పాపకైతే ఎగ్ పెట్టాను తింటుంది. పాపకి ఎగ్ బాయిల్ పెట్టేసి లోపల తీసేసి పైదొకటే చిన్న చిన్న ముక్కల కింద చేసి ఇచ్చానండి. తింటుంది. ఫస్ట్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ అయితే బాయిల్డ్ ఎగ్ ఇంట్రొడ్యూస్ చేశాను. ప్రస్తుతానికైతే తింటుంది మరి. రాను రాను ఎలా తింటదో తెలీదు. పడిపోతావురా! దాపిచ్చుకుని వెళ్ళిరా! ఆపు. దా ఆప్. దా ఇదిగో. రా. ఆ! బావుందా? బావుందా? ఇదిగో. బొమ్మిదిగో. బావుందా? ఇగో. నొక్కు. నొక్కు. సాంగ్ పెట్టు సాంగు. నొక్కు. వెరీ గుడ్ గర్ల్. దాపట్టలే. ఆప్. ఆప్. నువ్వు ఆపట్టే. వెరీ గుడ్ గర్ల్. పాపకి హాట్ వాటర్ అయితే పెట్టానండి స్నానానికి. పడుకునేటప్పుడే లేచింది. స్నానం చేయించాలి తనకి. వంట అయితే అయిపోయిందండి. రైస్ అయిపోయింది. కర్రీ వచ్చి పచ్చిపులుసు చేశాను. చేసి చాలా అయింది అని చెప్పేసి ఇంట్లో కూడా కూరగాయలు ఏమీ లేవని చెప్పి అయితే పచ్చిపులుసు చేశాను. ఏ ఆపట్టలదా రాలే నానా దా ఆప్ ఆప్ ఆమ్ ఆప్ దా రావాలి. దా ఆపడదు కదా ఆప. దా దా దా. అయ్యో పడిపోయావా? దా పట్టరెళ్ళరా. ఇలా బాల్ తీసుకురా. దా దా దా. కమ్ 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 కమ్. పట్టేస్తాడు. ఆమా ఆడుకుంటుందండి. ఆడుకుంటూ తింటుంది అలాగా. రావాలి ఆపు. ఆపట్టు. తర్వాత తిందు నానా. ఫస్ట్ అన్నం తింది కదా. పప్పు తర్వాత తిందురా. దా. చిన్నోడు వచ్చేసాడు. పంటలు వచ్చేసాడు. నైనీళ్ళు వచ్చేసాడు. పొన్నుగాడు వచ్చేసాడు. పట్టేస్తాడు. రారా కమ్ కమ్ కమ్. ఓకేనండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.